Hence here is the conclusion. The theory of reliability లేకపోతే ఫిజిక్సే లేదు. హ్యావ్ ఏ నైస్ డే. పని పూట లేకుండా ఇష్టం వచ్చినట్టు గొడవలు పడుతూ బలాదూర్లు తిరగటం. ఇలాంటి వాళ్ళు ఆవారగా తిరగడం కన్నా ఆర్మీలో జాయిన్ అవ్వాలి. అక్కడే ఉంటా చూడవే. ఓహో సార్కి అప్పుడే ఆకలేసినట్టుందే. తినండి తినండి. ఏంటండి తినేటప్పుడు అలా మాట్లాడుతున్నారు? దిష్టి తగులుతుంది పిల్లలకి. దిష్టి తగులుతుందా? పాపం సార్ తన్నోళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. మీకు అసలు మ్యాటర్ తెలియదు కదూ. మా కాలేజీలోనే నా కళ్ళ ముందే ఫైట్ చేసేంత పొగరు మన సార్కి. మీకేం దెబ్బలు తగలలేదు కదా? ఆ రోజు నుంచే కారణం అడుగుతున్నానే, నోరిపట్లేదు. నువ్వన్నా అడుగు. ఏంట్రా కన్నా? దారిలో పోతున్న అమ్మాయిలందరినీ ఏడిపిస్తుంటే ఇంకేం చేస్తారు? కంప్లైంట్ వచ్చింది, యాక్షన్ తీసుకున్నావు. కరెక్టే కదా? సరే కదా. ఏది కరెక్టే? వాడు చెప్పటం, నువ్వు వంత పాడటం. ఏది కరెక్ట్? అంతా రాంగు. ఒక క్రిస్టియన్ అమ్మాయికి ఒక ముస్లిం అబ్బాయికి రాములు వారి గుళ్ళో పెళ్లి చేశాడే వీడు. ఇలాగే వదిలేస్తే వాడు మ్యారేజ్ బ్రోకర్ అయిపోతాడు. చూడు, రేపు మన అమ్మాయి ఎవరన్నా లవ్ చేసి పెళ్లి చేసుకుంటారంటే చర్చిలో పెళ్లి చేస్తాడు వీడు. నువ్వు కాలేజీకి వెళ్ళమ్మా. నువ్వేంటే పాపకుల పొడకలాగా నోరు మూసుకుని పోవా? చెప్పరా, ఎవరినైనా తీసుకుని రాముడి గుడికి వెళ్ళావా? పెళ్లి కూడా చేయించావా? ఇదంతా నోట్ల ముద్ద మింగని అమ్మా. చెప్పేది విను. వాళ్ళిద్దరూ లవర్స్, ఒకరిని వదిలి ఒకరు ఉండలేమన్నారు. అందుకే హెల్ప్ చేద్దామని వెళ్ళా. చూడబోతే సండే రిజిస్టర్ ఆఫీస్ క్లోజ్, పక్కనే రామ్ మందిరం ఉంది. అదేం తప్పులేదమ్మా. వాళ్ళిద్దరే డిసైడ్ అయ్యారు. ఊరికే చేతులు కట్టుకుని నిల్చొని ఉన్నాను అంతే. తాళి కట్టేంత వరకు ఊరికే ఉన్న పంతులు తాళి కట్టిన వెంటనే అయ్యయ్యో అని నెత్తి నోరు బాదుకున్నాడు. నా పాత దోస్తులాళ్ళు దొరికిన ఆపర్చునిటీ యూజ్ చేసుకుందామని ఫీల్డ్ లోకి దిగారు. ఏదో చిన్న చిల్లర గొడవమ్మా. నువ్వు పోయి ఆయన మాటలు విని నన్ను విన్నావా? వింటున్నావా? సారీ ఎంత కేర్లెస్ గా మాట్లాడుతున్నాడో వింటున్నావా? నా చిన్న కూతురు ఇంజనీరింగ్ చదువుతుంది, పెద్ద కూతురు డాక్టర్ అయి ముంబైలో సెటిల్ అయిపోయింది. వాళ్ళని తలుచుకుంటే గర్వంగా ఉంది. కానీ సార్ మాత్రం నిరుద్యోగి. ఎవరు పిల్లనిస్తారే? ఒక్క మాట చాలా స్పష్టంగా చెప్తున్నా, వినిపించుకోబారేమని. ఈ నీ సుపుత్రుడికి ఈ జన్మలో పెళ్లి అవ్వనే అవ్వదు. చేతులు కొడుకున్నా నోట్లో కుక్కు కొంచెం తినుకన్నా. ఏదేమైనా నువ్వు తప్పు చేస్తావన్నయ్యా. పాపం ఆ వరుడు వధువు వాళ్ళ అమ్మా నాన్నలు ఆ మ్యారేజ్ అంబియన్స్ ఏమై ఉంటుందో ఊహించుకున్నావా? లవర్స్ ని బతికించానంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారని నువ్వు ఆలోచించకుండా ఏదేదో మాట్లాడుతున్నావా? అయినా నువ్వు చేసింది మాత్రం తప్పే. చూడు చెల్లె, లవర్స్ మ్యారేజ్ అయ్యాక వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పిస్తారో లేదంటే మ్యారేజ్ ముందు ఒప్పిస్తారో అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్. అయితే లవర్స్ తోనే ఉండాలి గానీ వేరు వేరుగా ఉండకూడదు. ఇదే నా కాన్సెప్ట్. నీ ఈ కాన్సెప్ట్ వల్ల ఏదో ఒక రోజు నువ్వు ప్రాబ్లం లో ఇరుక్కుపోతావు, గుర్తుంచుకో. ఐ విల్ బి వెయిటింగ్. దీన్నైనా కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేయండి సార్. దేశ సేవే దైవ సేవ సార్. నీ లూజ్ ప్యాంట్ చూసి వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో. చిన్నప్పటి నుంచి సోల్జర్ అని చేతుల మీద రాసుకుంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా మనం జాగింగ్ అవి ఇవి చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? మా ఫ్రెండ్స్ అందరూ గొడవ చేస్తున్నారు, మీ వాడు ఇప్పుడు ఆర్మీలో చేరతాడు అని. సార్ చూడండి సార్, మీరేం కష్టపడాల్సిన పని లేదు సార్. కనీసం సెలక్షన్ ప్రాసెస్ అటెండ్ చేసి మా పరువు కాపాడండి. వెళ్ళండి సార్, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వెళ్ళండి సార్. స్టిఫ్ వాకింగ్, డీసెంట్ వాకింగ్ సార్, డీసెంట్. దట్స్ రైట్ సార్, దట్స్ రైట్. నమస్తే సార్. సూర్య రాసుకోండి సార్. పరిగెత్తు 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 పరిగెత్తరా. ఏంటి నాన్న ఇక్కడే కూర్చున్నావు? లోపలికి రావచ్చు కదా. కంటికి ఎదురుగా నా దేవత నిల్చుని ఉంటే ఆ దేవత ఎందుకమ్మా? అబ్బో టచ్ చేస్తాడుగా. బొట్టు పెడతాను. డబ్బులు కావాలా? వద్దు. రే ఏంట్రా మొహం అలా పెట్టుకున్నావు? కొంచెం నవ్వరా. నవ్వుతారు మీ ఆయనతో రోజు తిట్టించుకుంటూ. నాకే అమ్మాయి దొరకదంటాడు మీ ఆయన. ఏమన్నాను? మీ ఆయన మీద కోపం వచ్చింది. తాళి కట్టారా, కొంచెం మర్యాద ఇవ్వరా. ఐ నో మా, బట్ హీ హర్టెడ్ మీ. అయ్యో ఏంట్రా అంత సీరియస్ గా తీసుకోకపోతే ఇంకేం చేస్తారు? అవునమ్మా, చిన్నప్పుడు సోల్జరు, లాయరు, డాక్టరు, బాడీ బిల్డర్ ఇంకా ఏదేదో అవ్వాలనుకున్నా. ఇప్పుడు నా యాంబిషన్ నేను చేంజ్ చేసుకున్నా. ఇంకేం అవ్వాలనుకున్నా? ఫాదర్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నా. నో నిమ్మి, యు ఆర్ మిస్టేకెన్ మీ. మ్యారేజ్ అయ్యాక అవుతారు కదా, దట్ ఫాదర్. నా బంగారే.
బంగారం లాంటి అమ్మాయిని వెతికి లవ్ చేసి నీ మొగుడు ముందు నిల్చోబెట్టి తన నోటితోనే అంకుల్ అంకుల్ వీడిని తప్ప ఇంకెవరిని మ్యారేజ్ చేసుకోను అంకుల్, ప్లీజ్ అంకుల్ ఇతన్నిచ్చి నాకు పెళ్లి చేయండి అంకుల్ అని చెప్పించలేదంటే నేను నీ కొడుకునే కాదమ్మా. ఏమంటా? నేను నీ కొడుకు లోకల్ లీడరే కాదమ్మా. ఆశీర్వదించు. నా కొడుకు సకల కళావల్లభుడు. ఇంకా ఏమేమవ్వాలనుకున్నాడు?